అంతర్రాష్ట్ర శిశు విక్రయాలకు సంబంధించి కొంతమంది ముఠాలను విశాఖ నగర పోలీస్ కమిషనర్ డీజీపీ డాక్టర్ శంఖభద్ర బాగ్చి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతర్రాష్ట్ర ముఠాగా గుర్తించాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఈ ముఠా విక్రయించడం జరుగుతోందని, ఈ ముఠా నుంచి చిన్నపిల్లలను రెస్క్యూ చేయడం జరిగిందన్నారు. 17 మంది ముద్దాయిలను అరెస్ట్ చేశామన్నారు. ఈ ముఠాల ద్వారా డాక్టర్లకి అమౌంట్ వెళ్లిందా లేదా చెక్ చేస్తామని, ఈ పిల్లలను 5 లక్షల నుంచి 7 లక్షల వరకు విక్రయించడం జరుగుతుందన్నారు. ఒక మహిళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. తీగ లాగితే డొంకంతా కదిలిందని తెలిపారు. సిటీ అవుట్స్కట్ లో మహిళ మీద పోలీసులు స్ట్రింగ్ ఆపరేషన్ చేసి మహిళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని జరిగింది. ఈ ముఠా 15 మంది పిల్లలను విక్రయించడం జరిగింది. ఈ కేసు విషయం మీద ఇంకా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చిన్న పిల్లలు అమ్మే లాస్ట్ టైం మేము చెప్పాము 9 మందిని అరెస్ట్ చేస్తామని. ఒక చిన్న పాప పసిపాపని కూడా రెస్క్యూ చేయడం జరిగింది అని లాస్ట్ టైం చెప్పాము. ఇప్పుడు చూస్తే అది అంతర్రాష్ట్ర ముఠా, అంటే అంతర్రాష్ట్ర ముఠా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఢిల్లీ మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా అదే ముఠా పనిచేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు వరకు 6 మంది చిన్నపిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు 17 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు పూర్తి అయితే ఇంకా చాలా మంది పసిపిల్లల్ని మేము రెస్క్యూ చేయగలుగుతాం. ఈ ముఠా చూస్తే మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇటువంటి నేరాలు చేస్తున్నారు. సో వైజాగ్ సిటీ పోలీస్ ఇటువంటి ముఠా గుర్తున్నట్టు చేసి చాలా పెద్ద ర్యాకెట్ అది అన్రెవెల్ చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్, మన నగర టాస్క్ ఫోర్స్ ఈ సందర్భంగా చాలా మంచి పని, చక్కటి ప్రదర్శన, చక్కటి పర్ఫార్మెన్స్, చక్కటి అచీవ్మెంట్ చేశారని నేను వాళ్లకు అభినందిస్తున్నా. కానీ ఇంకా లోతు వరకు వెళ్ళాలి, ఇంకా చాలామంది పసిపిల్లల్ని రెస్క్యూ చేయాలి, ఇంకా చాలామంది ముద్దాయిలను అరెస్ట్ చేయాలి, ఇంకా చాలా రాష్ట్రానికి వెళ్ళాలి. సో మన పని కంటిన్యూ అవుతుంది. ఇది ఎంతవరకు ప్రోగ్రెస్ జరిగింది తెలియజేయడానికి ఈరోజు మనం కలుస్తున్నాము. ఫర్దర్ ప్రోగ్రెస్ జరిగిన తర్వాత ఫర్దర్ మీకు తెలియజేస్తాం. ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పాలంటే, నేను రాగానే ఈ పసిపిల్లల్ని విక్రయించే ముఠా మన దేశంలో చాలా చోట్ల పనిచేస్తున్నారని నా మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుండి నాకు తెలుసు. కాబట్టి రాగానే చర్య తీసుకున్నాము. మన జిల్లా కలెక్టర్ గారికి 80 హాస్పిటల్, హెల్త్ సెంటర్ ఎక్కడెక్కడ మన విశాఖపట్నం నగరంలో సరైన స్టెప్స్ తీసుకోవట్లేదు, అది రాస్తూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి తగిన చర్య తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. యాజ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మేము కూడా అన్ని హాస్పిటల్స్, హెల్త్ సెంటర్స్కి 1 by 1 నోటీస్ పంపిస్తున్నాం. ఎందుకంటే పసిపిల్లల్ని అపహరించకుండా చూడడం అంటే ప్రతి చోట CCTV ఇన్స్టాల్ చేయాలి, అవి వర్కింగ్ కండిషన్లో ఉండాలి. 24/7 24 గంటలు CCTV ఫుటేజ్ మానిటర్ చేయాలి. అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ పెట్టాలి. అండ్ అమ్మగారికి, పిల్లలకి RFID
ట్యాక్స్ పెట్టాలి. అప్పుడు దొంగలించడానికి అవకాశం బాగా తగ్గిపోతుంది. సో ఇవన్నీ సెక్యూరిటీ ప్రికాషన్స్ ప్రతి హాస్పిటల్, ప్రతి హెల్త్ సెంటర్, ప్రతి నర్సింగ్ హోమ్లో ఖచ్చితంగా పెట్టమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మీ పిల్లలకు సంబంధించిన బయలాజికల్ పేరెంట్స్ని మేము ఏమైనా గుర్తించాము సార్? ఇప్పుడు మేము గుర్తించాము 6 రకాల కారణాల వల్ల పిల్లల్ని ఇలా అమ్మడం జరుగుతుంది. నెంబర్ 1 వచ్చేసి హాస్పిటల్, హెల్త్ సెంటర్, నర్సింగ్ హోమ్ నుండి పిల్లల్ని దొంగలించడం, అపహరించడం. అప్పుడు మనకు పేరెంట్స్ ఈజీగా దొరుకుతారు. 2 వచ్చేసి మైనర్ బాలిక, మైనర్ అమ్మాయి బేబీ పుట్టిన తర్వాత వాళ్ళు పెళ్లి చేయలేరని అమ్మేస్తారు, లేకపోతే పాడేస్తారు. 3 వచ్చేసి ఆక్రమ సంబంధాలు. అలా ఉన్నప్పుడు కూడా పుట్టిన బాబు కానీ పాప కానీ వాళ్ళు ఇద్దరు అమ్మేస్తారు, లేకపోతే పాడేస్తారు, లేకపోతే ఏదో అనాథలుగా ఏదో ఒక హోమ్కి ఇచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మొదటి సంతానం పాప, 2వ సంతానం పాప, అన్నీ అమ్మాయిలు పుట్టారని ఇంకొక అమ్మాయి పుట్టే మాకు ఇంకా అమ్మాయి వద్దని అమ్ముతున్నారు. అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పుట్టిన బిడ్డకి కంజెనిటల్ అనామలీస్ ఉన్నాయి, పుట్టిన రోజు నుండి వ్యాధులు ఉన్నాయి, వైద్యం ఎంత చేసినా లాభం ఉండదు. అటువంటి సందర్భాల్లో కూడా తల్లిదండ్రులు పిల్లల్ని అమ్ముతున్నారు. అండ్ ఫైనల్గా పేద తల్లిదండ్రులు డబ్బు కోసం పిల్లల్ని అమ్ముతున్నారు. ఆల్రెడీ కొందరు పిల్లలు ఉన్నారు, ఇంకా పిల్లల్ని పోషించడానికి